ఎన్టీఆర్ జిల్లా హనుమాన్ జంక్షన్ దగ్గర అదే గుడివాడ నియోజకవర్గం బావులపాడు, బావులపాడు మండలంలో ఉండే మల్లపల్లి పారిశ్రామిక వాడకు సంబంధించిన నిర్వాసితుల వ్యవహారం మరోసారి వార్తల్లోకొచ్చింది. 2016లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మల్లపల్లి పారిశ్రామిక వాడ అవసరాల కోసం అని చెప్పి భూసేకరణ చేసింది. అందులో కొందరు రైతులు ఎంతమంది భూమి సాగు చేసుకుంటూ ఉన్నారు, ఎంతమంది రైతులు సాగు చేసుకుంటూ ఉన్నారు అని ఆ వివరాలు బయటకు తీయడం కోసం ఒక సర్వే చేస్తే దాదాపు 740 ఎకరాలలో 623 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు అనే నివేదిక ఇస్తే, తర్వాత రెవెన్యూ వాళ్ళు దాన్ని మార్చి లేదు 716 ఎకరాల్లో ఏమో 623 మంది రైతులు అక్కడ సాగు చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు నివేదిక. ఇవన్నీ మార్పులు జరిగి చివరికి 493 మంది రైతులు మాత్రమే అక్కడ సాగు చేసుకుంటున్నారు, వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అండ్ ఈ నిర్వాసితుల లిస్టు అప్పుడు టీడీపీ నాయకుల ఒత్తిడితోటి మారింది అన్న విమర్శలు అప్పటి నుంచే ఉన్నాయి. ఈ క్రమంలో ఫైనల్గా తెలియని 493 మందికి సంబంధించినటువంటి రైతుల వాళ్లకు నష్టపరిహారం కట్టించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నా. అందులో అందరికీ ఇవ్వలేదట, కొందరికి ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదు. ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళ ఆధ్వర్యంలోనే భూములు ఉన్నాయి. ఎవరికైతే ఇవ్వలేదు నష్టపరిహారం వాళ్ళ ఆధ్వర్యంలోనే భూములు ఉన్నాయి. అండ్ అదే సమయంలోనే ఇంతకుముందు 2016 తర్వాత అంటే 19 ముందు టీడీపీతో విభేదించిన తర్వాత జనసేన అధ్యక్షుడు అప్పుడు వెళ్ళి మీకు నేను న్యాయం చేస్తాను, న్యాయం చేపిస్తాను, మీకు అన్యాయం జరిగింది అని చెప్పి అక్కడికి పోయి వాళ్ళకు అంటే అభయం ఇచ్చి వచ్చారు. ఆ తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా అండ్ జనసేన అధ్యక్షుడు వీళ్ళు వివిధ సందర్భాల్లో మళ్ళీ వెళ్ళి మనం అధికారంలోకి రాబోతూ ఉన్నాం, మీకు ఖచ్చితంగా న్యాయం చేద్దామని చెప్పి వాళ్ళకు హామీ ఇచ్చి వచ్చారు. సరే అయిపోయి ఇప్పుడు 7 నెలలు అయింది. వాళ్ళ అధీనంలో ఉన్న భూములు అలాగే ఉండే. బట్ 5-6 రోజుల నుంచి ఏమైంది, ఒక్కసారిగా ఆ ఊర్లోకి పోలీసులు పోయబడ్డారు. ఇళ్లలో నుంచి ఎవరిని బయటకు రానివ్వట్లేదట. ఆ రైతుల ఆధీనంలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో అవి బలవంతంగా వాళ్ళు లాగేసుకుంటూ ఉన్నారట. ఆ రైతులు తీవ్ర మనోవేదన చివరికి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి నిన్న కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు బ్యానర్ పట్టుకొని ఇంతకుముందు అన్ని మాటలు చెప్పావు, అది చెప్పావు, ఇది చెప్పావు, ఇప్పుడు మా గోడివి కానీ వినట్లేదు, నువ్వు ఫస్ట్ బయటకు రా, మా గోడిను మాకు న్యాయం చేయి అని చెప్పి పొద్దు నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పడి బ్యానర్లు పెట్టుకొని జనసేన ఆఫీస్ ముందు వెళ్ళిపోయారు. పాపం వాళ్ళకు ఇప్పుడు ఆదుకునే వాళ్ళే లేకపోయారు. కానీ వీళ్ళు పోయి జనసేన ఆఫీస్ దగ్గర ఆయన దగ్గరకు పోయి వీళ్ళు అడగడం, ఆయన మాట ఇస్తే మాట మీద అడుగుంటారు. అబ్బా స్వామి మీరు ఒకరు, ఆయన ఎప్పుడు ఏం మాట ఇస్తాడో ఏం మాట్లాడతాడో ఆయనకో తెలియదు, ఏదో అట్లా సినిమాటిక్గా వెళ్ళిపోవడం తప్ప. వీళ్ళు వెళ్ళి పాపం పొద్దు నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసి ఏం చేయలేరులేండి. ఇంకా ఊర్ల మీద పడి మీ భూములు లాగేసుకుంటూ ఉంటే ప్రభుత్వం వాళ్ళదేగా, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి న్యాయం చేయిందని పాపం అడుగుతూ పోతే ఎవరు స్పందిస్తారా? ఏం స్పందించరు.